మచా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' యొక్క నాన్ స్పాయిలర్ రివ్యూ చూద్దాం. ఇక స్టోరీ విషయానికొస్తే ఒక నార్మల్ వ్యక్తి కింది స్థాయి నుంచి ఎలా అంత పై స్థాయికి ఎదిగాడు అండ్ ఈ ప్రాసెస్‌లో ఏమేం చేశాడన్నదే స్టోరీ. ట్రైలర్‌లో చూపించినట్టే ఇదొక మంచి లోకల్ మాస్ గోదావరి గ్యాంగ్‌స్టర్ డ్రామా అనుకునే వెళ్ళా. మూవీ మంచిగానే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కే నాకు మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ రియల్లీ ఫెయిల్ టు టేక్ మీ ఇంటు దట్ వరల్డ్. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యే లోపలే కట్ అయిపోతుంది నెక్స్ట్ సీన్‌కి. ఆ ఎమోషన్‌కి రూట్ అవ్వడానికి, ఫీల్ అవ్వడానికి కూడా ఉండదు. ఒక డౌన్ ఫాల్ కూడా లేని క్యారెక్టర్ హీరో ఎప్పటికీ అవ్వలేడు. కానీ ఇక్కడ డౌన్ ఫాలే లేని క్యారెక్టర్ మన రంగ. అదే మన విశ్వక్సేన్. ఇంకా మూవీ చూడ్డానికి రెండే 2 రీజన్‌లు. ఒకటి మన విశ్వక్సేన్, 2 సినిమాటోగ్రఫీ. అండ్ మెయిన్‌గా అంజలి గారు చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇంకా బీజీఎం విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ మూవీలో 2 పాటలైతే చాలా బాగున్నాయి. ఒకటి 'చుట్టంలా చూసిపోకలా' అండ్ 'మోతం మోగిపోద్ది' మన అబ్బాయిలకి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్. అండ్ ఇక్కడ లొకేషన్స్ అయితే అన్ని సెట్ లాగే అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే సినిమా పర్లేదనిపించింది. అండ్ మెయిన్‌గా ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నెయిదర్ హావ్ గ్యాంగ్స్ నార్ గోదావరి. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ తెలుసుగా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.